ఇక్కడ మనుషులదేముంది సారు, వాళ్ళంతా చేసేది పట్టుకూడి కోసం. వాళ్ళని పట్టుకున్న అసలైన నేరస్తుడు దొరకడు. నిజమే కేశవ. అసలైన నేరస్తుడిని పట్టుకోవాలంటే అసలు పని ఎక్కడ ప్రారంభమవుతుందో అక్కడి నుంచి ప్రారంభించాలి. అసలు ఈ కూలీలే లేకుంటే ఆ చెట్లు కొట్టే వాళ్ళు ఉండరు. ముందు వీళ్ళని ఆపాలి. ఆపి వీళ్ళకొక భరోసా ఇవ్వాలి. ఈ చెట్టు కొట్టడానికి అలవాటు పడిన జీవితాలు సారు, వాళ్ళకి ఈ పని తప్ప ఇంకేం రావు. సరే, ఇన్ని తెలిసిన మీకు వాళ్ళ లీడర్ ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా, వాడి గురించి చెప్పు. మేము ఇంతకు ముందు పట్టుకున్న కూలీలతో మాట్లాడిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, వీళ్ళందరితో ఈ పని చేస్తున్నది పుష్ప అనే వ్యక్తి. అతన్ని పట్టుకుంటే ఈ చుట్టుపక్కల చెట్లు కొట్టడం చాలా మటుకు తగ్గిపోతుంది. మనం మొదటి ప్రయత్నంలోనే పుష్పని పట్టుకొని తీరాలి. ఈ ఊరిపై నిఘా పెట్టు. అలాగే సారు. ఎస్ఐ షికావత్ చెప్పిన దాని ప్రకారం కానిస్టేబుల్ కేశవ ఊరిలో నిఘా పెట్టాడు. అలా కొన్ని రోజుల తర్వాత సారు సారు పుష్ప చెట్టు నరగడానికి కొంతమందిని అడవికి తీసుకెళ్తున్నాడు సారు. ఇది మంచి అవకాశం. ఈరోజు ఎలాగైనా మనం పుష్పని పట్టుకోవాలి. పద.